గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అనేక స్కాములలో సాహితీ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ కంపెనీ చేసిన ఒక పెద్ద కుంభకోణం. దీనికి చైర్మన్గా బూదాటి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి సొంత ఇంటి కళ కోసం కలలుగానే ఒక 3,500 మందిని ఇన్వెస్ట్ చేయించి వాళ్ళను మోసం చేసి 2,000 కోట్ల రూపాయలు కొట్టేయడం జరిగింది. దీనిలో ఈ 2,000 కోట్లు కొట్టేసిన తర్వాత సాహితీ ఇన్ఫ్రా చైర్మన్ను ఇక్కడ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం బాధితులకు కొంత ఆశలు కలిగినాయి, ఏదో జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందని. కానీ దీని వెనకాల ఇందులో డైరెక్టర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ బెనామీలు, వాళ్ళ తాబేదారులు, వాళ్ళ బినామీలు. కాబట్టి ఆ కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆగిపోవడం జరిగింది. అది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మేరకు కదలిక స్టార్ట్ అయినా వాళ్ళందరిని తీసుకొచ్చి బూదాటి లక్ష్మీనారాయణ ఈ డబ్బంతా ఏం చేసిండు అనే దాని మీద వాళ్ళ ఎంక్వైరీ చేస్తే ఆయన ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసింది మొత్తం తీసుకోవడం జరిగింది. అన్నిట్లో బయటపడింది. ఆ దానిలో భాగంగా ఈ కార్యక్రమం జరిగే క్రమంలో అప్పుడు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ గారు దీన్ని నేను సెటిల్ చేస్తా అని చెప్పి బూదాటి లక్ష్మీనారాయణ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళ ద్వారా కొంత డబ్బులు తీసుకొని అది వదిలేయడం జరిగింది. ఆమె ప్రాబ్లంలో ఆమె ఉంది కాబట్టి అది సాధ్యం కాలేదు. ఇప్పుడు దీని విలువలు పెరిగినాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే దీని మొత్తం భూముల విలువ విపరీతంగా పెరగడం మూలంగా ఈ భూమినంతా కొట్టేసి దీన్ని సింగపూర్కు సంబంధించిన ఒక సంస్థకు దారాదత్తం చేసే ప్రయత్నంలో బూదాటి లక్ష్మీనారాయణ ఉన్నాడు. అందులో భాగంగా ఆయన గోవాలో ఉంటూ ఎంజాయ్ చేసుకుంటూ గోవా టు బెంగళూరు వయా హైదరాబాద్ ఎవరికి కనబడకుండా తిరుక్కుంటూ ఆయన దీని మొత్తం సంస్థ ఆస్తులన్నీ సింగపూర్ సంస్థకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి సహకరించడానికి జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ పెద్ద పెద్ద కంపెనీలకు లోన్లు ఇప్పించడం కానీ డీల్స్ చేసేటువంటి ఒక పెద్ద తలకాయ ఆయన దాన్ని ముందడబడి దీన్ని సింగపూర్ కంపెనీకి అప్పగించే కార్యక్రమంలో ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమేరకు కదిలినా దాని గురించి ఎలాంటి న్యాయం జరిగే పరిస్థితి కనబడలేదని మొత్తం ఇన్వెస్టర్స్ 3,500 మంది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో తిరుక్కుంటూ పత్రికా విలేకరుల దగ్గరికి, ఛానల్స్ దగ్గరికి తిరుక్కుంటూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసుకుంటూ ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీనిలో భాగంగా ఇప్పుడు ఏ కంపెనీ కోసం ఎవరైతే బూదాటి లక్ష్మీనారాయణతోటి కలిసి ఉన్నారో వాళ్ళందరూ కూడా దీని వెనకాల మొత్తం దీన్ని కొట్టేయడానికి ఒక పన్నాగంతో గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఒకవైపు, దీన్ని సెటిల్మెంట్ చేస్తా అని కవిత ఒకవైపు, వీళ్ళందరూ ఎవరికారు డబ్బులు దండుకుంటున్నారే తప్ప బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం ఎవరు చేయడం లేదు. దీని వెనకాల ఈ మొత్తం కుంభకోణం వెనకాల కొంత ఐపీఎస్లు, ఐఏఎస్లు కూడా పాత్ర ఉన్నట్టు బయటకు వస్తున్నది. ఇప్పటికైనా బాధితులకు న్యాయం చేయడానికి కొంత మేరకు సిసిఎస్ పోలీసులు కనుక పూనుకుంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక దాన్ని పట్టించుకుంటే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.